హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చి మెత్తళ్ళు ఉల్లిపాయ టమాటా వేసి చేస్తున్నాను. అందులో ఎగ్స్ కూడా వేస్తున్నా. ఎగ్స్ ఒక 6 తీసుకున్నా, టమాటాలు 2, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. అలాగే మెత్తళ్ళంతా ఒక 100 గ్రాములు ఉంటాయి. శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను అనమాట. అంటే గ్రేవీ కింద వస్తుంది. అలాగే చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా శుభ్రంగా నానితే ఇసుక కిందకు వచ్చేస్తుంది అనమాట. అందుకని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా. గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిపోయింది. సరిపోతుందండి. ఒక 5-6 స్పూన్ల దాకా పోసాను. కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిందని ఇప్పుడు ఎగ్స్ ముందు కొంచెం వేపుతాను. ఎగ్స్ వేపుకుంటే బాగుంటుంది అనమాట. వేసేసి కొంచెం పసుపు వేసాను. వేగనివ్వాలి. మూత పెట్టేస్తానండి, ఎందుకంటే పేలుతుంది. ఎగ్స్ ఎలా వేగినాయో చూసుకోవాలి. మాత్రం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకోవాలి. తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మెత్తళ్ళు ఏదైతే మనం ముందు వాష్ చేసి పెట్టుకున్నామో ఇవి కూడా ఆయిల్లో వేసేయాలి. ఈ మెత్తళ్ళని బాగా ఆగనివ్వాలి. నన్ను ఈ కూర అంటే నీకు ఇష్టమే కదా, చాలా బాగా ఇష్టం. అందుకే నీకోసమే చేస్తున్నాను నాన్న. నీకోసం నీకు జ్వరం వచ్చి తగ్గింది కాబట్టి నీకోసం చేస్తున్నా. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ మీద ఆఫ్ వేసానండి. కొంచెం మగ్గనిచ్చుకోవాలి. 5 మినిట్స్ మగ్గనిస్తే మూత వేసుకొని ఆనియన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. కట్ చేశాను కదండి 2 టమాటాలు, ఇవి కూడా వేసేసుకోవాలి. టమాటాలు వేసేసాను. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టేస్తాను. స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట. టమాటాలు బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇందులోకి కారం వేస్తున్నాను. స్పూన్ మీద కొంచెం వేసాను, సరిపోతుంది. ఆయిల్ అంతా పోసినా పీల్చేసింది. ఇప్పుడు వదిలేస్తుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కారం స్మెల్ పోయేదాకా అలా ఉంచేసి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఒక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు పులుపు పోసుకోవాలి. మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గనిచ్చిన. చింతపండు నానబెట్టాను కదండి. ఇప్పుడు చింతపండు అంతా ఒకసారి వాటర్తో కడిగి అప్పుడు గ్రేవీ తీస్తానన్నమాట. కూర అంతా వాటర్ అంతా పీల్చేసింది చూసారు. ఇప్పుడు చింతపండుని మళ్ళీ కడిగి స్ట్రైనర్తో వడకట్టుకున్నాను అనమాట. ఇదంతా గ్రేవీ అంతా పోసేస్తున్నా చింతపండుది. ఎందుకంటే చాలా ఇసుక వచ్చింది, సన్నటి ఇసుక చింతపండులోని. కొంచెం వాటర్ పోస్తా. సాల్ట్ చూసాను, సాల్ట్ చాలలేదు, కొంచెం వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నా. ఎగ్స్ అన్నీ వేసేయాలి. ఇప్పుడు కొంచెం 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ అలా ఉడకనిద్దామండి సిమ్లో పెట్టి. కూర బాగా కుక్ అవుతుందండి. ఆయిల్ చూసారా పైకి తేలుతుంది. సాల్ట్ చూసాను, సాల్ట్ కూడా సరిపోయింది. ఇంకొంచెం ఈ వాటర్ కొంచెం పీల్చేదాకా మగ్గనిచ్చుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తాను. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. చాలండి. వైట్ రైస్లో కదా, అదే సంగటిలోకి అయితే, రాగి సంగటిలోకి అయితే పులుసు పులుసుగా ఉండాలి. వైట్ రైస్లోకి ఇలా గ్రేవీలా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇంతే, మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. నేను అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.